బమ్మెర పోతన గారి గురించి తెలియని తెలుగువారు ఎవరైనా ఉంటారా? చెప్పండి. మహానుభావుడండి. మహానుభావుడు. భాగవతం అనే పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం అండి బమ్మెర పోతన గారు. గొప్ప సంస్కృత పండితుడు. ఈ మహాప్రయోగం చేసినా కూడాను ఆయనలో ఎక్కడో అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఏంటంటే, భగవతానికి మొదలు ఆయన అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మా, చక్కటి ఆలోచనలతో నన్ను నడిపించు అని చెప్పేసి. మీరు భాగవతం మొదటి పేజీలు కనుక చదివితే ఆయన అనేక మందికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడండి. ఆయన కంటే ముందున్న కవులు పండితులకి చెప్పుకున్నాడు, ఋషులకి మునులకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆయన కాలంలో ఉన్న పండితులకు కూడాను కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రాబోయే పండితులకు కూడాను కృతజ్ఞత చెప్పుకొని ఆయన భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడండి. అసలు ఎంత గొప్పగా అనువదించాడు అన్నదానికి నాలాంటి సామాన్యుడి దగ్గర అసలు మాటలు ఉండవు. కాబట్టి పోతనామాత్యుల వారికి కృతజ్ఞత చేస్తున్న వీడియోగా దీన్ని భావించండి. భాగవతం రాశాడు కానీ ఒక అసంతృప్తి మటుకు వెంటాడుతూనే ఉందండి బమ్మెర పోతన గారిని. అదేంటంటే, సరస్వతి మాత దర్శనం వారికి ఇంకా కాలేదు. ఆ దర్శనం కోసం ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు నచ్చిన రీతిలో అమ్మవారి రూపాన్ని అలా ఊహించుకుంటూ ఉన్నాడు. కానీ అందరూ అనే మాట ఏంటంటే, అమ్మవారు తెలుపు రంగులో ఉంటుంది అని. అంటే దగద్ధాయమానంగా మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు అని. సరే, అందరూ చెప్తున్నారు కానీ ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కాదు. అమ్మవారిని ఊహించుకోవడం చాలా కష్టం కదా. కనీసం రంగునన్నా ఊహించుకోవాలి కదా అని చెప్పేసి ఆయన తన ఆలోచనలకి పదును పెట్టాడండి. అంటే అమ్మవారిని ఆర్తితో ఊహించుకునే ప్రయత్నం చేశాడు. అంటే ముఖ్యంగా రంగు గురించి శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా, లేక అసలు అమ్మ చంద్రబింబంలాగా ఉంటుందా మెరిసిపోతూ? కాదు, పచ్చటి కర్పూరం లాంటి తెలుపేమో. ఇలా ఊహించుకుంటున్నాడు, ఊహకు అందట్లేదు. తెల్లటి పటీరమా అంటే, పటీరం అంటే చందనం అండి. రాజహంస రంగా, అట్లాగే జాజిమల్లెల రంగా, మంచు తుంపెరలా, లేకపోతే తెల్లటి నురుగులాంటి రంగా, వెండి కొండ, లేకపోతే రెల్లు పూలు, మల్లెలు, మందారాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటుందా అమ్మ? లేక పుండరీకాక్షాలు అంటే ఏం లేదండి, తెల్ల తామర పూలు. అయినా సరే అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. మళ్ళీ ఆలోచించాడు, ఆదిశేషుడు రంగా, లేకపోతే ఆకాశ గంగా ప్రవాహపు రంగా. ఇలా వీటన్నిటితో పాటు ఈ తేలికైన పసుపు రంగులో ఉన్న వస్తువులన్నీ కూడాను పోతన గారి మదిలో భాషించాయండి. అన్ని ఆల్టర్నేటివ్స్ అయిపోయాయి కానీ అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. అప్పుడు సరస్వతీదేవిని అడిగాడండి. ఏమనంటే, అమ్మా భారతి, స్వచ్ఛమైన రంగుతో మిలుమిట్లు గొలిపే
నిన్ను మదిలో నేనెప్పుడు ఊహించుకోగలుగుతానో కదా అని. అంటే అమ్మవారిని ఊహించుకోవడం కష్టమే. కానీ అమ్మవారి యొక్క రంగునన్నా ఊహించుకోలేకపోతున్నానే అన్న ఒక బాధ కలుగుతుందనమాట పోతనామాచ్యుల వారికి. అంటే అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో నిజంగా చెప్పాలి అంటే ఆర్తికి పర్యాయ పదం పోతనండి. ఆర్తికి ఒక రూపం గనక ఉంటే, ఆ రూపాన్ని గనక పోత పోస్తే కనపడేది మనకి పోతనే. మనకి పోతనే. ఇలా అసంతృప్తితో కళ్ళు మూసుకొని అశక్తుడనై అమ్మ నిన్నెటూ ఊహించుకోలేను. కానీ నీ రంగును కూడాను ఊహించుకోలేకపోతున్నానేంటి అని చెప్పేసి కళ్ళెంబడి నీరు కారుతూ ఉంటే అప్పుడు పద్యం రాస్తాడండి. అదేంటంటే నేను రాసుకున్నాను, చదువుతాను. అంటే మారుతి కిరణ్ మాట్లాడితేనే బాగుంటుందిలేండి, పద్యాన్ని పాడలేడు. అది నాకు చేతగాని విషయం అన్నమాట. పద్యం ఏంటంటే, శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గలుగు భారతి. ఇదండి, ఇది గొప్ప పద్యం. అసలు కొంతమంది పాడుతూ ఉంటే మనం రోమాంచితులం అయిపోతామండి. మనసు పులకరిస్తుంది. అంత గొప్పగా భాగవతాన్ని ఆంధ్రీకరించాడండి. అంటే ఒక విధంగా ప్రతి పాత్రలను కూడా పరకాయ ప్రవేశం చేశాడు. పరకాయ ప్రవేశం చేశాడు అంతే, అంతకంటే వేరే పదం లేదండి. అన్నీ తానై ప్రపంచాన్ని మరిచి శ్వాసను అగ్నిగా మార్చి భాగవతాన్ని తిరిగించాడండి. అయితే కరుణశ్రీ గారు పోతన గారి గురించి ఒక అద్భుతమైన మాట అంటాడండి. అదేంటంటే, ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరే. చూడండి, ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరే, అదేమి చిత్రమో పోతన ఎన్నచో కరిగిపోవు నెడంద. నెడంద అంటే మనస్సు అండి. పోతన ఎన్నచో కరిగిపోవు నెడంద, జోహారు శాతకై చేతులు లేచు. ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా, ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా అతని పెరులో గలదో ఆయన ఘంటములోనున్నదో అని అంటాడండి. అంటూ ఇంకో చోట పోతన గారి గురించి ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. అదేంటంటే, ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దితివేమో ఘంటమును అని అంటాడు. బాప్ప నిజంగా ఇటువంటి పోతన మాచ్యుడి గురించి మనం కాసేపన్నా మాట్లాడుకోకపోతే అలాగే చెప్పండి. ఇప్పుడు శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార, ఈ పద్యం ఉంది చూసారా? ఈ పద్యాన్ని పోతనామాచ్యుల వారు ఏ భావంతో రాశారు, ఎప్పుడు రాశారు, ఎలాగ రాశారు, ఆయనలో ఉన్న ఆర్తి ఏమిటి, అమ్మవారిని చూడకపోగా వారి రంగునైనా సరే నేను ఊహించుకుంటే బాగుంటుంది కదా అని ఎంత తపన పొందాడు అన్న దాని గురించి మనం తర్వాతి తరానికి చెప్పవలసిన అగత్యం ఉందండి. ఏదో పద్యం అలా చదివేస్తే ఆయన బ్రహ్మాండంగా చదివాడని చప్పట్లు కొట్టేస్తే సరిపోదండి, సరిపోదు. అమ్మవారి రంగునన్నా ఊహించుకోలేకపోతున్నందుకు ఎందుకు కంట తడి పెట్టాడు. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందని ఎవరికి వారు ఊహించుకోవచ్చు, కానీ అసలు అమ్మవారు ఎలా ఉంటారు, అయ్యవారు ఎలా ఉంటారు, విష్ణుమూర్తి ఎలా ఉంటాడు,
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా ఉంటారు, రాములు కృష్ణుడు ఎలా ఉంటాడనేది మనకేం తెలుసు, మనం ఏం ఊహించుకోగలం కదా. ఊహించుకునే శక్తి కలియుగవాసులుగా మనకుందా, లేదు కదా. కనీసం ఆ రంగునైనా సరే ఊహించుకుందాం అని చెప్పి తపన పడ్డాడండి పోతనామాత్యుల వారు. ఇంతకంటే ఏం చెప్పండి, ఇంతకంటే ఏం చెప్పను. ఇంకొక్కసారి కరుణశ్రీ గారి మాటలు ఇంకొక్కసారి. ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరే, అదేమి చిత్రము పోతనయన్నచో కరిగిపోవు నెడంద. జోహారు చేతకై చేతులు లేచు, ఈ జన వశీకరణాద్భుత శక్తి చూడగా. నాతని పేరులో గలదో ఆయన ఘంటములోనున్నదో. కరుణశ్రీ లాంటి వాళ్ళు కరుణరసాన్ని ఇలా ఒలికించి మనల్ని కూడాను ఆనంద బాష్పాల్లో తేలియాడించారండి. అంతటి గొప్ప పోతనామాత్యుడికి తెలుగువారందరి తరఫున కూడాను ఇవే నా హృదయపూర్వక నమస్కారాలండి. మహానుభావుడండి. పోతన పద్యాలు చాలా ఉన్నాయి. అమ్మవారు అనుమతిస్తే ఇంకో పద్యం చేస్తానేమో, చూద్దామండి, చూద్దాం అమ్మ ఎలా చేయిస్తే అలాగా. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి. లేదు కిరణ్ గారు, మీ వీడియోలు చూస్తూనే ఉన్నాము, ఏదో ఒక విధంగా మాకు వీలైనంత విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు అని కనుక మీరు అనుకుంటే, నమ్మితే, నాతో మాట్లాడాలని అనుకుంటే హాయిగా మాట్లాడచ్చండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరు. నా ఫోన్ నెంబరు 9491063089. నమస్కారం.